సో వెన్ యూ డిసైడెడ్ టు అయితే విజిటర్ వీసాకి వెళ్ళి మీరు ఉద్యోగం చేయలేరు కదా? చేయలేం. సో అక్కడ మీరు ఏమి ఏర్పాట్లు చేసుకుని తిరిగి వచ్చారు? దారుణమైన లైఫ్ అక్కడ, దారుణమైన లైఫ్ అండి. ఇప్పుడు ఈ అన్న తీసుకెళ్ళి ఒక గెస్ట్ హౌస్లో పెట్టారు. తన సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నది. సో గెస్ట్ హౌస్లో అంతా మగపిల్లలు ఉండే, నేను ఒకదాన్ని ఉన్నా. ఒక 1 వీక్ ఉన్నా అక్కడ. అక్కడ నుంచి సమ్రెడ్డి వాళ్ళ రిలేటివ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కనెక్టికట్ వెళ్ళాను. అక్కడ నుంచి ఇదంతా కూడా ఒక 2 వీక్స్ మ్యాటర్. ఆఫ్టర్ 2 వీక్స్ ఈ 1 వీక్ ఇక్కడ ఈ గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు పొన్ని హరినాథ్ అని ఒక తమిళ అమ్మాయి పరిచయం అయింది. పుట్టి కింద దిగి వాకింగ్ చేసేటప్పుడు ఆమె నంబర్ పెట్టుకున్నా. చాలామంది బంధువులు ఉన్నారండి అక్కడ. ఎవరికి కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వకపోయేది. ఏమి హెల్ప్ అడుగుతుందో అని ఎవరు రెస్పాండ్ కాలేదు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ క్లోజ్ టు మీ నౌ. సో కనెక్టికట్ నుంచి నేను న్యూజెర్సీ ఓక్ట్రీ రోడ్లో ఒక గుజరాత్ గెస్ట్ హౌస్లో $300 మాట్లాడుకొని అక్కడికి పోయినా. ఏం నాలెడ్జ్ లేదు. ఈ మాత్రం తెలివి కూడా ఎవరు ఇచ్చిండ్రు? పొన్ని హరినాథ్ ఇచ్చి, ఆమెనే ఫోన్ నెంబర్ ఇచ్చి ఈ ఫోన్ నెంబర్ కాల్ చేయి, అక్కడ గెస్ట్ హౌస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాకబుల్ డిస్టెన్స్లో ఏమైనా పని దొరుకుతుంది చూసుకోవాలని చెప్పి. ఐ టోల్డ్ హర్ దట్ ఐఎమ్ దిస్ సిచ్యువేషన్. నేను నా పిల్లలిద్దరికి ఇండియాలో చదివించడానికి పైసలు కావాలి, నేను ఈ వీసా మీద ఉన్నా అంటే ఆమె గైడ్ చేసి మీరు అప్పుడు తర్వాత మళ్ళీ వర్క్ వీసాకి షిఫ్ట్ అయ్యారు. నేను వెళ్ళి అక్కడ ఆ ఓక్టీ రోడ్లో ఉండి ఆ నుంచి రోజు 3 మైళ్ళు నడిచి ఒక క్యాసెట్ షాప్లో పనిచేసిన. అక్కడ గంటకు $5, 12 గంటలు, రోజుకు $60 పని కుదుర్చుకొని. నో వన్ ఈజ్ దే టు సపోర్ట్, ఐదర్ సజెస్ట్ అగైన్. సో ఒక పూట భోజనం పెట్టేది ఆమె, గుజరాత్ ఆమె. అంతే, ఒకటే పూట భోజనం, 12 గంటలు పనిచేసాడు, ఒక పూట భోజనం, మధ్యలో ఎప్పుడైనా ఇంత ఛాయ్ తాగడంతే. అలా ఎన్ని రోజులు లాగారు? అక్కడ దాదాపు 6 months. ఆడ పని చేసేటప్పుడు వేరే ఇక్కడ ఇండియాలో తెలిసిన ఫ్యామిలీ ఒక అబ్బాయి నుంచి, గిడ మీరు ఎందుకు చేస్తారు పని, మీరు మంచిగా గవర్నమెంట్ టీచర్ కదా, అట్లా ఎందుకు చేస్తున్నారు సుధీర్ కూడా అని ఒక అబ్బాయి. అయ్యా నా ఎంబడి పడతాండి, అందరు ఇంటాలో విద్య పోతుంది అని ఇట్లా భయపడి, ఈ షాప్లో తీసేస్తారు కదా అట్లా చేస్తే, భయపడుతుండే. బట్ ఈ హాజ్ గివెన్ మీ నంబర్, మా దగ్గర ఒకసారి మీరు కాల్ చేయండి మేడం అని చెప్పి వెళ్ళిపోయాడు అబ్బాయి. ఓ సండే రోజు నేను కాల్ చేసిన వాళ్ళకు, మా దగ్గర తనే కాల్ చేశాడు, నా నంబర్ తీసుకోపోయిండు, వాళ్ళ నంబర్ నేను తీసుకోలే. ఎందుకంటే నాకు గెస్ట్ హౌస్లో ఒకటే నంబర్ ఉంటుంది, పేయింగ్ గెస్ట్ హౌస్. ఆవిడ గుజరాత్ ఆమె. హానెస్ట్ అండి, వాళ్ళకు రూములు కూడా ఇవ్వలేదు నాకు. సోఫాలో పక్కకు టీపాయ్ పక్కకు జరిపితే ఆడ కింద పడుకోవాలి. అటువంటి లైఫ్ ఆడ. బాబోయ్, భయానకంగా ఉంది ఉండడానికి. 2 తట్టుకుని నిలబడ్డం ఎంత పెద్ద విషయం. ఎలుకలు పరిగెత్తేది. అవి పాత అపార్ట్మెంట్స్, భయం వేసేది. కానీ అవసరం డామినేట్ చేసింది నా భయాన్ని. అవసరం, పైసలు సంపాదించాల్సిన అవసరం, పిల్లలకు పంపాలి. సో నడుచుకుంటా 3 మైళ్ళు నడుచుకుంటూ పోయేదాన్ని. ఇంకా కొంచెం టైం అయితే ఆ స్నో పడుతుంది, ఆ స్నో పడే టైం నుంచి నేను తప్పించుకోవాలి. అందుకని ఈ అబ్బాయి కాల్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ రిక్రూటర్గా ఒక పోస్ట్ ఉన్నది, మీరు అక్కడికి వస్తే బాగుంటుంది అని అంటే, మరి నాకు ప్రాపర్గా ఇంగ్లీష్ రాదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను చేయలేను అని అంటే, లేదు ట్రైనింగ్ ఇస్తారు, మీరు రండి మేడం, మీ గురించి తెలుసు మాకు ఇండియాలో అంటే. అక్కడ నుంచి సౌత్ కర్లీనా ఆ సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి రిక్రూటర్గా 2 రోజులు 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళు అక్కడ పెట్టారు, వెళ్ళిపోయినారు. నేను ఒక్కదాన్ని ఆఫీస్లో, ఆఫీస్ అంటే ఎంత పెద్దగా ఉంటుందో ఏందో అనుకున్నాం, కానీ ఒక్కదాన్ని ఆఫీస్లో వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరిని. సో ఐ వాజ్ సాఫ్ట్వేర్ రిక్రూటర్ అండ్ హిజ్ బ్రదర్ హ్యాస్ గివెన్ మీ ట్రైనింగ్ ఫర్ 3 days. ఒక సిస్టమ్ నా ముందు పెట్టి వెళ్ళిపోయారు. అద్భుతం. అక్కడ నుంచి మీ లైఫ్ మారిపోయింది. ఇక అక్కడ సాఫ్ట్వేర్ రిక్రూటర్గా ఇక్కడికైనా తక్కువ, ఆడ $1000. అండ్ ఫుడ్ ఫ్రీ, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ. అంటే ఈ $300 కలిసి వచ్చినాయి. అక్కడ ఒక మనకు 1800 నుంచి 500 తగ్గినాయి. కానీ బెనిఫిట్ ఏంటంటే కూర్చొని చేసే జాబు, ఇంకా కొంచెం గౌరవప్రదమైన జాబ్. గౌరవం అయితే రిలేటెడ్ టు మై ఫీల్డ్ కదా, నాకు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఉంది కాబట్టి మీకు ఇంకో కొంచెం ఎదగడానికి అవకాశం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్నో పడ్డప్పుడు నడవలేం కదా, మీకు తెలుసు కదా కంట్రీలో ఎట్లా ఉంటుంది. స్నో పడితే నడవలేం, నాకు కార్ లేదు కదా. సో ఈ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇదంతా కంటే అది సుఖంగా ఉంది, బెటర్ అని చెప్పి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయినాం. అక్కడ వాళ్ళ రిలేటివ్స్ ఎవరు ఉంటే ఆడ భోజనం చేయాలి, ఇక్కడ జాబ్ చేయాలి, అది సిచ్యువేషన్ అక్కడ. సో
సో మొత్తానికి ఒక జీవితంలో ఒక 10 సినిమాలు చూసినట్టుంది. అంటే సినిమా తీస్తాం స్టేజ్ లో ఒక్కొక్క నిజంగానే అసలు చూడండి ఎంత సినిమా తీసే ఆలోచన ఏమైనా ఉందా? ఉన్నది. వాళ్ళు వచ్చి అమ్మడి పడతారు హిందీ నుంచి, తర్వాత తెలుగు నుంచి, మలయాళం నుంచి, తమిళ్ నుంచి. తెలుగులో అయితే ఇది మళ్ళీ ఇది రాని రోజు డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఇప్పటికీ అడుగుతాడు, మేడం ఎప్పుడు రెడీ ఉంటే చెప్పండి నేను వచ్చి సినిమా ఇస్తాను. తీయవలసిన సినిమా అండి ఎందుకంటే మా హస్బెండ్ కూడా కలిసింది ఆయన వచ్చి. ఇప్పుడు మీ వారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారు ఇప్పుడైతే. గ్రీన్ కార్డ్ ఆయన కూడా. మీరు కూడా గ్రీన్ కార్డ్ తీసుకున్నారు? నేను గ్రీన్ కార్డ్. నా పిల్లలు ఇద్దరు సిటిజన్స్. ఓ పిల్లలు సిటిజన్షిప్. మీరు ఎందుకు గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ తీసుకోవాలి? నేను ఇండియాలో ఉంటా కదండి, నాకు ఇండియానే ఇష్టం. అంతే అంటారు. ఇవాళ మీరు అంటే ఇంత కంపెనీకి సీఈఓగా ఉండి ఇంత అఫ్ కోర్స్ కష్టాలన్నీ తీరిపోయాయని చెప్పచ్చా? లేదు, అయితే మీకు ఇంగ్లీష్ గురించి చెప్పాలి కదా, ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకున్నాం అంటే ఈ కాలక్రమంలో అలా వచ్చేస్తుందని అనుకున్నాను. లేదు రాలేదు. ఆ సాఫ్ట్వేర్ రిక్రూటర్ జాబ్ చేస్తున్నా, ఎవరైనా కాల్ చేసి ఇంగ్లీష్ ఏమైనా మాట్లాడితే అర్థం కాక ఫోన్ పెట్టేసేదాన్ని. ఓహో. ఏం చెప్పాలో రాక నాలుగా తిరిగేది కాదు, స్లాంగ్ అర్థమయ్యేది కాదు. ఫోన్ పెట్టేసేసి మళ్ళీ ఆ చెప్పిన పదాలను గుర్తు చేసుకొని బైబిల్ ఓపెన్ చేసి పదాలు వెతుక్కొని ఈమెయిల్ రాసేదాన్ని వాళ్ళకి రిప్లై. ఎక్కడ ప్రాపర్గా ఏది వాడాలనో తెలీదు, వాళ్ళ స్లాంగ్ అర్థమయ్యేది కాదు. బైబిల్ ఎందుకు? అక్కడ ఫ్రీగా దొరుకుతుంది బైబిల్ ఒక్కటే. నాకు ఇంగ్లీషు చదువుకోవడానికి నేర్చుకోవడానికి నేను ఎవరినైతే షేరింగ్లో ఉన్నానో వాళ్ళ ఇంట్లో అందరు పడుకున్నాక అద్దం ముందు నిలబడి రోజు బైబిల్ చదివాను ఇంగ్లీష్ మాట్లాడడానికి. ఎవ్రీ డే యూ కాన్ బిలీవ్ 3 hours 4 hours స్పెండ్ చేసేదాన్ని ఇంగ్లీష్ నేర్చుకోవడం. అక్కడ ఉన్నన్ని రోజులు, సౌత్ కొరియాలో ఉన్నన్ని రోజులు చేసిన పని అది. రాత్రిపూట ఇంగ్లీష్ చదవాలి, పొద్దున్న దాకా జాబ్ చేయాలి, ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఫోన్ పెట్టేయాలి, ఏడవాలి, మళ్ళీ తుడుచుకోవాలి, మళ్ళీ పని చేయాలి. ఎవ్రీ అదర్ డే ఐ యూస్ టు క్రై అండి. ఆ లైఫ్కి కొత్తలో నాకు తెలిసి ఒక 2 to 3 years ఐ వాజ్ ఇన్ స్ట్రగుల్. లైక్ అయినా బాయిల్డ్ వాటర్లో చెయ్యో కాలో పడితే ఎట్లుంటుంది అట్లుండే లైఫ్. చాలా అసలు మొండిదాన్ని కదా, చాలా మొండి, చాలా ఆత్మస్థైర్యం. అసలు చెప్పాను కదా మనకి చంద్రబోస్ గారి పాట, తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. అబ్సల్యూట్లీ. బాగా నాకు చంద్రబోస్ గారు పరిచయమే. మీ జిల్లాయే కదా? మా జిల్లానే, బాగానే పరిచయం, నార్లాపురం. ఆయన రాసిన పాటలాగా ఉంది మీ జీవితం అసలు. సీతారామ శాస్త్రి గారు రాసిన పాట కూడా, ఎప్పుడు ఓడిపోవద్దు సాంగ్ ఉన్నది కదా ఆయన. అవునవును. ఆ పాట కూడా అదే కదా.